గాయ్స్, ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే బయటికి వెళ్తున్నా అనమాట. ఈరోజు రెగ్యులర్గా చేసే పని కాదు, ఎప్పుడో ఒకసారి చేసే పని. ఎప్పుడో ఒకసారి అంటే ఆల్మోస్ట్ 1 year కోసారో 6 months కోసారో అలా చేసే పని అనమాట. అంత విశేషమైన పని ఏంటి అని అంటే హెయిర్ కట్. సో హెయిర్ కట్ చేయించుకొని ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ చేయించుకున్నా. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో చేయించుకున్నాను. సో ఈ ఇయర్లో ఇంకా చేయించుకోలేదు. దిస్ ఇస్ ఆగస్ట్ అండ్ ఐ థింక్ ఐ నీడ్ ఏ హెయిర్ కట్. కిందంతా కూడా కొంచెం ఇట్లా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది కదా, అట్లా అయిపోయింది. అట్లీస్ట్ ట్రిమ్మింగ్ అన్నా చేయించుకోవాలి అని చెప్తుంటారు, బట్ మనకి ఏది చేయించుకోలేదు ఇప్పటివరకు. ఇదిగోండి లెంత్ అయితే ఇక్కడ వరకు వచ్చింది ప్రస్తుతానికి. అంత ఏమంటారు, ఇప్పుడు వాల్యూమ్ ప్రాబ్లం కదా, మనకి వాల్యూమ్ ఎక్కువ కనిపించట్లేదు. లెంత్ అయితే ఏదో వచ్చేస్తుంది. అండ్ దట్టు నాది ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి కదా, అంటే ఇట్లా లేయర్స్ లాగా ఉంటాయి కదా. ఇదిగోండి ఫస్ట్ లేయర్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ లేయర్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ లేయర్ ఇక్కడ ఉంటుంది, 4th 5th 6th ఇట్లా అలా మొత్తం ఇదంతా ఇలాగా వీ లాగా వచ్చేస్తుంది కదా. సో అందుకని వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మొత్తం ఇదంతా ఇక్కడ వరకే ఉందనుకోండి, ఇది ఇట్లా బుషీగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నాది ఇలా స్టెప్పులు అయిపోయేసరికి అంత ఎక్కువ కనిపించట్లేదు. సో ఈ లెంత్ కూడా ఎక్కువ అయిపోయింది. నేను ఎక్కువ లూజ్ హెయిర్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటా కదా. సో లూజ్ హెయిర్ వేసుకుంటే హెయిర్ మంచిగా మెయింటైన్ చేసి స్టైలింగ్ చేసుకొని స్ట్రైట్నింగ్ చేసుకుని వేవీగా చేసుకుని కర్లీగా చేసుకుని అలా చేసుకుంటేనే బాగుంటుంది. మామూలుగా వదిలేస్తే అంత బాగోదన్నమాట. ఒక్కొక్కసారి బాగుంటుంది. అంటే డిపెండింగ్ అపాన్ మనం ఎప్పుడు హెడ్ బాత్ చేసాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. హెడ్ బాత్ చేసిన రోజే అనుకోండి నా జుట్టు ఇట్లా బుషీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ డే అనుకోండి కొంచెం సెటిల్ డౌన్ అయ్యి కొంచెం బాగుంటుంది. థర్డ్ డేకి ఇంకా బాగుంటుంది అనమాట. అంటే నేను ఇట్లా బన్ పెట్టుకుని ఉంచేస్తే అదే వేవీగా వచ్చేస్తుంది అనమాట బేసిక్గా. బికాజ్ ఇక్కడంతా స్ట్రైట్ ఉంటుంది, ఇక్కడ వేవీగా వస్తుంది అనమాట. సో ఈ లేయర్స్ అన్ని ఇలా కనిపిస్తూ బాగుంటుంది. అంటే నేను హెడ్ బాత్ చేసిన థర్డ్ డేకి జుట్టు బాగుంటుంది అనమాట. అదే ఒక 4th డే ఓకే, 5th డేకి కొంచెం ఆయిలీగా అయినట్టు అవుతుంది, 6th డేకి మరీ ఆయిలీగా అయిపోద్ది అలా అనమాట. సో అందుకని ఈ జుట్టుకు కూడా మనం ఎన్ని రోజులైంది హెడ్ బాత్ చేసి అనే దాన్ని బట్టి దాని లుక్ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఈ లాంగ్ హెయిర్ వద్దులే, ఇంకా కొంచెం అంటే ప్రతిసారి హెయిర్ కట్కి వెళ్ళిన ప్రతిసారి ఆలోచించే పని, కొత్త హెయిర్ కట్ ఏమన్నా ట్రై చేద్దామా అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు కూడా మీకు ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని కదా, మన జీవితంలో ఏమీ మార్చలేకపోతున్నాం రా బాబు అని అనుకున్నప్పుడు హెయిర్ స్టైల్ మారిస్తే కొత్త ఎనర్జీ వస్తుందంట. ఇప్పుడు అయితే కామన్గా అందరికి వచ్చే ప్రాబ్లమ్స్లో విచ్ ఇస్ ద మేజర్ వన్, చెప్పండి విచ్ ఇస్ హెయిర్ ఫాల్. అందరికీ హెయిర్ ఫాల్ అవుతుంది, నాకు కూడా హెయిర్ ఫాల్. ఇట్లా అంటే ఇట్లా వస్తుంది జుట్టు, ఇట్లా అంటే ఇట్లా వస్తుంది. అసలు ఏమన్నా మిగులుతుందా లేదా అని డౌట్ వస్తుంది. హెడ్ బాత్ చేస్తే మొత్తం ఇంత ఇల్లంతా మనం అంటే హెడ్ బాత్ చేశాక బాల్గా ఇట్లా లూజ్ హెయిర్ వేసుకొని తిరుగుతుంటాం కదా, ఆ బెడ్ పక్కన కూర్చుంటే అక్కడ నా జుట్టే, ఇక్కడ మిర్రర్ దగ్గర నుంచి ఇక్కడ నా జుట్టే, ఇల్లంతా నా జుట్టే కనిపిస్తుంది అనమాట. అండ్ దట్ ఇంట్లో అసలు తెలుసు కదండి, మొత్తం బాయ్స్ హాస్టలే, ఉన్న పొడుగు హెయిర్ అల్లా నాకు ఒక్కదానికే. సో జుట్టు ఎక్కడ కనిపించినా నాదే అంటున్నారు. ఆబ్వియస్లీ నాదే ఉంటుందిలేండి, వాళ్ళు ఏమన్నా ఎంతంతే కదా. సో వాళ్ళు జుట్టు ఎక్కడైనా పడ్డా కనిపించట్లేదు, నావే కనిపిస్తుంది, ఇల్లంతా నా జుట్టే ఉంటుంది. సో అందుకనే కొంచెం ట్రిమ్మింగ్ అన్నా చేయిద్దాము, అలాగే కొంచెం లెంత్ కూడా కట్ చేయిద్దాము అని అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇది ఏంటంటే నా బర్త్డే కోసం వన్ ఆఫ్ ఫర్ గిఫ్టింగ్ మై సెల్ఫ్ అని అనుకోవచ్చు. సో నాకు నేను గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాను అనమాట, టు హ్యావ్ ఎ మేక్ ఓవర్. సో మంచిగా ఒక హెయిర్ స్పా తీసుకొని మంచిగా హెయిర్ కట్ చేయించుకొని కాస్త రిలాక్స్ అయ్యి చిల్ అవుదాం అని అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అ బర్త్డే గిఫ్ట్ ఫర్ మై సెల్ఫ్. ఐఎమ్ గిఫ్టింగ్ మై సెల్ఫ్ అనమాట బేసిక్గా. సో అది ప్లాన్. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం టిట్టు హెయిర్ కట్కి వెళ్దాము. చూసారు కదా జుట్టు అయితే ఎలా ఉందో ఇప్పుడు, చూడండి ఎలా ఉందో. ఉండండి వెనక్కేసి చూపిస్తాను. ఈ హెయిర్ స్టైల్తో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు లూజ్ హెయిర్ వేసుకున్నాం అనుకోండి ఇంతవరకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. అదే హైపోని పెట్టుకున్నాం అనుకోండి, ఇలా హైపోని పెట్టుకున్నాం అనుకోండి హెయిర్ లెంత్ తక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది, ఇక్కడ వరకు వస్తుంది ఇలా అనమాట. సో హైపోని పెడితే లెంత్ అంతా తగ్గిపోయినట్టు కనిపిస్తుంది, అదే వదిలేస్తే మళ్ళీ లెంత్ ఎక్కువ ఉన్నట్టు ఇట్లా కనిపిస్తుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా జుట్టు ఎలా ఉందో, మొత్తం ఇట్లా గడ్డిలా ఉంది. ఇక్కడ వరకు వచ్చింది కానీ ఇట్లా కింద అంతా సన్నగా ఉంటుంది కదా, ఇట్లుంటే మంచిగా ఉండదు. సో ఐ థాట్ లైక్ హెయిర్ కట్ అయితే చేద్దాము అని అనుకున్నా. ఇప్పుడు హెయిర్ కట్కి ముహూర్తం పెట్టుకున్నా. సో లెట్స్ గో. ఇంకా మనం ముందు అయితే హెయిర్ కట్కి వెళ్దాము. ఏం చేస్తానో ఏమో తెలియదు. ముందు అక్కడికి అసలు ఈ ఏరియాలో ఇంతవరకు నేను చేయించుకోలేదు, ఎప్పుడు అక్కడే చేయించుకునేదాన్ని. సో ఈ ఏరియాలో ఎక్కడికి వెళ్ళాలి ఏంటి కూడా ఐడియా లేదు. ప్రస్తుతానికైతే వెళ్ళి ఎక్కడో అక్కడ పట్టుకొని చేయించేద్దాం. చాలా లెట్స్ గో. ఇంకా హెయిర్ కట్కి అయితే వచ్చేసాను. యాక్చువల్గా
జుట్టు లెంత్ అయితే బాగా పెరిగిపోతుంది, వద్దన్నా పెరిగిపోతున్న రేంజ్లో, అంటే అట్లా లెంత్ అయితే పెరుగుతుంది కానీ వాల్యూమ్ పెరగట్లేదు అనమాట. మనకి పొడుగు కాదు కదండి కావాల్సింది, వాల్యూమ్. ఎంత లెంత్ ఉంది అన్నది పక్కన పెట్టేస్తే ముందు జుట్టు వాల్యూమ్ బాగుందా లేదా అని. ఎందుకంటే జుట్టుని బట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా డిపెండ్ అయి ఉంటాయి కదా. మన జుట్టు బాగుంది అనుకోండి, ఏం చేసినా చేయకపోయినా మనం మంచిగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎస్పెషల్లీ నాకు ఏం లేదు, నేను పోనీ పెట్టుకున్న దాన్ని తీసేసి ఒకసారి లూజ్ హెయిర్ వేసుకుంటే నా లుక్ నాకే చేంజ్ అయినట్టు అనిపిస్తుంది అనమాట. సో నాకు పర్టికులర్గా నా హెయిర్ని బట్టి నా లుక్ చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. నేను ఏ కాస్ట్యూమ్ వేసుకున్నా ఏది వేసుకున్నా నా జుట్టు మంచిగా ఉందనుకోండి, ఆ రోజు నా లుక్ బాగున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. బేసిక్గా మనకు మనం నచ్చాలి. సో నాకు నాలో నచ్చేది నా జుట్టు బాగా నచ్చుద్ది, నాకు ఇష్టం కూడాను. అండ్ నా హెయిర్ స్టోరీ కూడా మీకు తెలుసు కదండి. ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ వరకు కూడా నాది బాయ్ కట్టే, బాబ్ కట్ కూడా కాదు, బాయ్ కట్ అనమాట. కంప్లీట్ మిలిటరీ హెయిర్ స్టైల్ రేంజ్లో, బికాస్ ఆఫ్ మై స్కూలింగ్. ఇదంతా మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా. సో ఆ తర్వాత నుంచి ఇంకా జుట్టు పెంచుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ లవింగ్ మై హెయిర్. నాకు బాగా నచ్చుద్ది నా జుట్టు. అండ్ మా ఇంట్లో కూడా చాలా మందికి, నా ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి నా జుట్టు అంటే ఇష్టం. బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాల్యూమ్ తగ్గిపోతుంది అని అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమే. అఫ్ కోర్స్ అది మన హెల్త్ని బట్టి, మనం తీసుకునే ఫుడ్ని బట్టి, వీటన్నిటి మీద ఎంత డిపెండ్ అయి ఉంటుందో. బయట పొల్యూషన్, పెస్టిసైడ్స్, ఎందుకంటే ఫుడ్లో కూడా అన్ని పెస్టిసైడ్స్ ఇవన్నీ ఉంటున్నాయి కదా, వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూనే ఉంటుంది. సో హెయిర్ని కాపాడుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. సో అప్పుడప్పుడు ట్రిమ్మింగ్ చేయించుకున్న హెయిర్ మంచిగా ఉంటుంది. అండ్ హెయిర్ కట్ చేయించుకున్న రోజు అయితే ఇంకా చెప్పక్కర్లేదు అసలు. ఐ విల్ బి ఫీలింగ్ లైక్ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. నాకు నేను చూసుకొని మురిసిపోతుంటా అనమాట. అంత నచ్చుద్ది హెయిర్ కట్ చేయించుకున్న రోజు. ఎందుకంటే వాళ్ళు మంచిగా హెయిర్ సెట్ అదంతా చేస్తారు కదా, అండ్ అంత సాఫ్ట్గా అయ్యి మంచి హెయిర్ సెట్ చేస్తారు కాబట్టి లుక్ చాలా బాగుంటుంది అనమాట. సో ప్రస్తుతానికైతే నేను ఏమన్నా కొత్త స్టైల్ ట్రై చేద్దామా, అది ఇదిని ఏదేదో అనుకున్నాను. మా వారితో కూడా చెప్పాను అనమాట, మొత్తం చిన్నగా చేయించేస్తాను అది ఇది అంటే, నీకు నచ్చినట్టు చేయించుకో అని అన్నారు అంతే, ఒకే ఒక్క మాట. సో రకరకాల ఏవో ఆలోచనలు చేశాను, బ్యాంగ్స్ అని అవ్వని ఇవ్వని ఏవేవో ఆలోచనలు చేశాను. ఇంకా వచ్చిన తర్వాత మొత్తం నాకు ఎట్లాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా హెయిర్ కట్ చేసి అతనితో మొత్తం డిస్కస్ చేశాను అనమాట. కొంచెం మంచి సలూన్కి వెళ్తే వాళ్ళు మంచిగా హెయిర్ వాష్ అవన్నీ చేసి మనకు కావాల్సినట్టుగా హెయిర్ కట్ చేసి హెయిర్ సెట్టింగ్ అవన్నీ కూడా చేస్తారు కదా. సో దాన్ని బట్టి బాగుంటుంది కాబట్టి ఇదిగోండి ఫైనల్గా లుక్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంటికి వెళ్ళాక చూపిస్తానులేండి క్లియర్ లుక్. సో కట్ చేస్తే అంటే హెయిర్ కట్ చేస్తే హియర్ ఈజ్ మై ఫుల్ లుక్. హెయిర్ కట్ తర్వాత ఫుల్ లుక్ అంటున్నట్టు, హెయిర్ కట్ తర్వాత మై న్యూ లుక్. సో లెంత్ అయితే ముందు ఇక్కడ వరకు ఉంది కదా, సో జస్ట్ ఇక్కడ వరకు కట్ చేయించేసాను. అఫ్ కోర్స్ దిస్ ఇస్ లేయర్ కట్, కాకపోతే ఫ్రంట్వి కొంచెం అంటే బ్యాంగ్స్ అంటే చిన్నగా చేయించుకుంటారు కదా, మరి అంత చిన్నగా కాకుండా కొద్దిగా ఇక్కడ వరకు చేయించుకున్నాం మరి ఇట్లా జస్ట్ ఈ ఫ్రంట్ది మాత్రం. మిగతా అంతా లేయర్సే, యూ కెన్ సీ ఆల్ ద లేయర్స్ అట్లా. సో ఇలా ఉంది, మంచిగా అనిపిస్తుంది. హెయిర్ కట్ చేసుకున్న తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది అంటే యూ ఫీల్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ లుక్ బ్యూటిఫుల్ టు యువర్ సెల్ఫ్. మిగతా వాళ్ళు ఎవరేమంటారు, ఏం చూస్తే, ఏం కామెంట్ చేస్తారు, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనకు మనం బాగా అనిపిస్తాం అన్నమాట. సో అప్పటి నుంచి మిర్రర్లో చూసుకుంటున్నా అట్లా. సో హెయిర్ కట్ అయితే బాగుంది. వాళ్ళు అంతా షాంపూ కండిషనర్ అదంతా పెట్టి అండ్ దెన్ హెయిర్ సెట్ చేస్తారు కదా బేసిక్గా. సో ఆ హెయిర్ సెట్టింగ్ వల్ల లుక్ వస్తుంది అన్నమాట. మన హెయిర్ వాష్ చేసిన తర్వాత ఇలా ఉండదులేండి, బట్ అప్పటి వరకు అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు కదా ఈ లుక్ని. సో this is how my haircut turned out and I'm liking it. చేసుకొని వచ్చి కూడా చాలాసేపు అయింది, బట్ అప్పటి నుంచి చూసుకుంటున్నాను అనమాట ఎట్లా వచ్చింది ఏంటి అని. అండ్ పోనీ పెట్టుకుంటే కూడా చిన్నగా అనిపిస్తుంది అన్నమాట. వెయిట్ ఐ షో యూ. సో పోనీ పెట్టుకుంటే ఇలా ఉంది, లెంత్ కొంచెం చిన్నగా అనిపిస్తుంది అన్నమాట. చాలా చిన్నగా అయిపోయినట్టు అనిపిస్తుంది హెయిర్ కట్ చేసుకోగానే. కొంచెమే లెంత్ తగ్గించండి అని చెప్పినా సరే దే విల్ డూ దేర్ ఓన్ హెయిర్ కట్ అన్నట్టు. అంటే అంత లెంత్ అయితే ఎలాగో కట్ అవుతూనే ఉంటుంది. సో పోనీ పెట్టుకుంటే ఇక్కడ వరకు ఇలా ఉందన్నమాట. ఇవేంటంటే నేను బ్యాంగ్స్ మరీ చిన్నగా చేయొద్దు, నాకు పోనీలోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఇట్లా వేసుకొని ఉన్నాం కదా, పోనీలోకో లేకపోతే చెవ్వనకో ఇట్లా వెళ్ళిపోవాలి క్లిప్ పెట్టుకున్నా అని చెప్పాను అనమాట. సో ఆ మినిమం లెంత్ అయితే ఉంచాను. సో దట్ ఈస్ హౌ ఎలా ఉందన్నమాట పోనీ పెట్టుకుంటే. అండ్ హై పోనీ పెట్టుకుంటే ఇంకా చిన్నగా కనిపిస్తుంది. లైక్ హై పోనీ పెట్టుకుంటే ఇంతే కనిపిస్తుంది. నా జుట్టు ఏది అన్నట్టు ఉంటుంది. ఇప్పటి వరకు ఇంత జుట్టు అలవాటు అయ్యి ఇప్పుడు సడన్గా అట్లా అనిపిస్తుంది అన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ ఎలా ఉంది చూపిస్తాను ఉండండి. ఇదిగో బ్యాక్ సైడ్ ఇలా ఉంది. హెయిర్ లేయర్స్ కనిపిస్తూ కొంచెం అంటే ముందు ఇక్కడ వరకు ఉంది కదా,
ఇప్పుడు ఇక్కడ వరకు అయిపోయింది అన్నమాట. సో ఇలా వచ్చింది హెయిర్ స్టైల్ అయితే, ఐ మీన్ హెయిర్ కట్ అయితే. ఓన్లీ ఫ్రంట్దే ఇలా చూసారనుకోండి, ఈ వెనకది కనపడకుండా ఇట్ లుక్స్ లైక్ ఐ డిడ్ ఎ బాబ్ కట్ కదా. ఇట్లా ఐ మీన్ బాబ్ కట్ అంటే ఇక్కడ వరకే హెయిర్ కట్ చేయించుకున్నట్టుగా ఉంది, బట్ లేదు. అప్పటి నుంచి నేను నా జుట్టుతోనే ఆడుతున్నాను. సో ఓకే, ఇదే హెయిర్ కట్ అయితే మీకు చూపిద్దామని. సో ఇట్లా వచ్చింది అన్నమాట. ఐఎమ్ లైకింగ్ ఇట్, నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.